నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సారయ్య మాట్లాడుతూ, ఇల్లందు సింగరేణి కాలరీస్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన యూనియన్ ఎన్నికలు ఆపాలని చూసిందని, సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచిన సంఘానికి గుర్తింపు ఇవ్వకుండా వ్యవహరిస్తున్న ఆర్ఎల్సీ అధికారులు నూతన బొగ్గుబావుల గురించి మాట్లాడకుండా ఉండేందుకు అధికార పార్టీ చూస్తుందన్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యల పట్ల మాట్లాడే గుర్తింపు సంఘం లేదన్నారు. ఇల్లందు ఏరియాలో సింగరేణి మనుగడ లేకుండా చేస్తే కార్మిక సంఘంగా చూస్తూ ఊరుకోదన్నారు. ఉప ముఖ్యమంత్రిని కలిసి సింగరేణి ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరమన్నారు. 11 ఏరియాలలో 6 ఏరియాలు ఐఎన్టీసీ గెలవడం, 5 ఏరియాలో సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ గెలవడం, ఒక 3-4 ఏరియాలో చాలా లిటిల్ తక్కువ ఓట్ల మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 1900 ఓట్ల మెజార్టీతోటి గుర్తింపు సంఘంగా సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ ఇలా గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ నెల 10 రోజులు కావస్తూ ఉంది. ఇది సింగరేణి యజమాన్యం కానీ అదేవిధంగా ఆర్ఎల్సీ గారు కానీ ఇంతవరకు గుర్తింపు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే. దీనివల్ల ఏంటంటే వాస్తవంగా ఎప్పుడైనా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ తయారు చేసిన తర్వాత సమస్యల మీద మాట్లాడడానికి అవకాశాలు గుర్తింపు సంఘం ఉన్నాయి. 11 ఏరియాలలో మాకు గుర్తింపు సంఘంగా ఇవాళ ఏ అగ్రిమెంట్ చేసినా ఏం చేసినా కార్మికుల ప్రధానమైనటువంటి సమస్యల మీద మాట్లాడాలన్నా, కొత్త ప్రాజెక్టులు వచ్చినా అన్ని సమస్యల మీద నెలవారీగా జిఎం లెవెల్లో అదే ప్రాతినిధ్య సంఘం మాట్లాడినా ఏరియా టోటల్ 11 ఏరియాలో యునైటెడ్ యూనియన్గానే సమస్యలు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎన్నికల్లో మేము ప్రచారం చేశాం. ఇవాళ సింగరేణి నష్టాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కారణం ఇవాళ ప్రభుత్వం జోక్యం వల్ల, రాజకీయ జోక్యం వల్లనే ఇవాళ సింగరేణి నిర్మూలన అయిపోయింది. ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు 65,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 34,000 మంది కార్మికులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజు 42 అండర్గ్రౌండ్ మైన్స్ ఉంటే ఇవాళ 22 అండర్గ్రౌండ్ మైన్సే ఉన్నాయి. ఇవాళ ప్రాజెక్టులు 10 ప్రాజెక్టులు రావాల్సినటువంటి అవసరం ఉండే వాటికి ఇంతవరకు క్లియరెన్స్ రానటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఎక్కడ ఏ ఏరియాలో చూసినా కూడా కార్మికుల సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కారమైనటువంటి పరిస్థితి వస్తాం. గతంలో గుర్తింపు సంఘం ఉన్నప్పుడు ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకొని రాజకీయ జోక్యంతో నడిపించేటువంటి ఆనవాయితీ ఉంది. ఇవాళ ఇంతవరకు సింగరేణి యాజమాన్యం మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మరి మెడికల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి వెంటనే వాళ్ళకు వీటీసీ పంపించాలా, వీటీసీ పంపించి వాళ్ళకి వెంటనే భార్య మీదకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ దాదాపుగా 3-4 నెలలు 5 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇలా గుర్తింపు ఏదైతే మెడికల్ పంపించకుండా వాళ్ళకి వీటీసీ చేయించకుండా ఇప్పటి వరకు సింగరేణి యజమానులు కార్యాపన చేస్తాము. ఎందుకు ఏంటిది అనే దాని మీద మొన్న మా నాయకత్వం అంతా కూడా మరి పర్సనల్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. డైరెక్టర్ లెవెల్స్ కూడా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. కానీ దీని వెనక ఏంటి అని అంటే ఇవాళ దగ్గర 600 మంది, తర్వాత 170 మంది క్లర్కల్ పోస్టు కూడా మన సెలెక్షన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే వీళ్ళు వాళ్ళందరూ కలిపితే ఇవాళ 600 మంది ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అవసరం ఉండే. కానీ ఇప్పటి వరకు కార్యాపన చేసే కారణం ఏంటంటే ఇవాళ మొత్తం అందరినీ కూడా హైదరాబాద్ పిలిపించి ఇవాళ మంత్రుల సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా ఇవాళ ఆర్డర్స్ ఇప్పించామని ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది మేము సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్గా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. ఎందుకంటే ఇది గతంలో మేము 1981లో అగ్రిమెంట్ చేసినాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తండ్రి కొడుకులు 2 సంవత్సరాలు ఉంటే దరఖాస్తు పెట్టుకుంటే కొడుకుని ఇంటికి పంపించి, తండ్రి ఇంటికి పంపించి కొడుకుని వీటీసీ పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా డిలే కాకుండా, ఒక పైసలు లేకుండా అప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. తర్వాత పోతే ప్రమోషన్ పాలసీలు వస్తూ ఉన్నాయి, క్యాడర్ స్కీమ్స్ వస్తూ ఉన్నాయి, అనేకమైనవి వస్తున్నాయి. ఏవి కూడా రాజకీయ జోక్యం లేకుండానే సింగరేణి యజమాన్యమే, ఉన్నతాధికారులే ఇవాళ ఇచ్చేటువంటి ప్రాసెస్ ఉండే. ఇవాళ ఇంతవరకు మరి ఇలా సెక్షన్ మీటింగ్లు కానీ, సేఫ్టీ మీటింగ్లు కానీ, లేకపోతే ఇంకా సంబంధించినటువంటి మీటింగ్లు, వెల్ఫేర్ మీటింగ్లు కానీ ఏ కూడా ఇంతవరకు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేకమైనటువంటి కమిటీలు వేయాలి. ఇలా సేఫ్టీ కమిటీలు వేయాలి, వెల్ఫేర్ కమిటీలు వేయాలా, క్యాటరింగ్ కమిటీలు వేయాలా, మైన్ కమిటీస్ వేయాలా, జిఎం కమిటీస్ వేయాలా, తర్వాత డైరెక్టర్ లెవెల్లో డెవలప్మెంట్ కమిటీస్ వేయాలి. ఇవన్నీ కూడా వేయాలి.
కానీ ఏమీ వేయకుండా కాలాపం జరగడం వల్ల ఇలా కార్మికులకు ఇలా పూర్తిగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అందుకే శ్రీరేఖా సర్వీస్ యూనియన్ కార్మికులు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినాం, రాజకీయ జోక్యం లేకుండా కేవలం ట్రేడ్ యూనియన్ ఎన్నికలు ట్రేడ్ యూనియన్ నాయకులే గెలిచినటువంటి నాయకులే మాట్లాడాలి తప్ప రాజకీయ పరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకోకూడదనే పద్ధతిలో మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకే రేపు హైదరాబాద్లో 6వ తారీఖు ఇస్తారా 7వ తారీఖు ఇస్తారా అనేది దీన్ని మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎలాంటి ప్రమోషన్ పాలసీలు వచ్చినా కార్మికులకు ఎలాంటి ఉన్నటువంటి వాటిలో అగ్రిమెంట్ జరిగినా ఏ విషయంలో అగ్రిమెంట్ జరిగినా ఏ వచ్చినా కూడా అది కార్మికుల నాయకత్వం కార్మిక సంఘాల ద్వారానే జరగాలి తప్ప ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా అది జరిగేటువంటి అవకాశం రాకూడదు అని చెప్పేసి కూడా మేము దాంట్లో మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ ఎల్లందుకు వచ్చేటప్పటికి మనందరికీ తెలిసి వాళ్ళ ఎల్లందులో ఓపెన్ కాస్ట్గా నెల రోజులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ 600 మంది ఉన్నారు. గతంలో కూడా ఎన్నికల ముందు మేము వాగ్దానం చేసినాం. మనం జరిగినటువంటి మీటింగ్లో కూడా మేము మంత్రి గారిని కలిసినటువంటి సందర్భం కూడా మేము స్పష్టంగా చెప్పాం. డిప్యూటీ సీఎం గారిని కలిసాం. ఎల్లందులో నిర్వహించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎల్లందులో ఇవాళ ఒకప్పుడు 1,15,000 మంది ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఎల్లందు దాదాపుగా మరి 600 మందికే ఇవాళ పరిమితమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అండర్గ్రౌండ్ మైన్స్ లేవు. దాని మీద గుండాలకు సంబంధించిన విషయాన్ని మేము చెప్పాం. గుండాలో 6 అండర్గ్రౌండ్ మైన్స్ సర్వే చేసి ఉన్నాయి. కనీసం ఒక అండర్గ్రౌండ్ మైన్ కనుక వచ్చినట్లయితే ఒక 1,500 మంది లేదా ఒక 1000 మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కంటిన్యూషన్గా ఇంకా వేరే మైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ ఉన్నది. దానికోసం ఇవాళ సర్వే కూడా జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి కోళ్ళు అదేవిధంగా ఓబీ మేము ఇంతకుముందు కూడా మేము చెప్పించాం పబ్లిక్ హియరింగ్లో కూడా ఏది జరిగినా కోళ్ళు ఫ్యాక్షన్ ఆ రోజు 2010లో మేము 2010లో ఇంప్లిమెంట్ చేశాం చంద్రబాబు నాయుడు సమక్షంలో. ఏది ఉన్నా కూడా కోళ్ళు సింగరేణి కార్మికులే తీయాలి తప్ప ఇవాళ ప్రైవేట్ వ్యక్తులతో తీయడానికి వీల్లేదనేది మేము దాంట్లో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఆ విషయాన్ని మేము మంత్రి గారు కూడా చెప్పాం. దాని మీద మేము కన్సెషన్ కూడా పోయాం. ఇక ఆర్ఎస్సీ గారికి కూడా కన్సెషన్ పోయినాం. 2 సార్లు దాని మీద కన్సెషన్ జరిగింది. అది దాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదున్నా రేపు వచ్చే ఎక్స్టెన్షన్లో మన కార్మికులతోటే బొగ్గు తీసేటువంటి ప్రక్రియ మనమే చేయాలని చెప్పేసి దాంట్లో మా యూనియన్లో గట్టిగా మేము చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అందుకే తక్షణమే ఇవాళ ఎల్లందుకు సంబంధించిన ఓపెన్ కాస్ట్ని ఇంకా కార్యాపన చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మైనింగ్ లీజ్ కావాలి. పరిస్థితులు గతంలో ఉన్నటువంటి కోడ్ ఆఫ్ డిస్ప్లేషన్ ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి కోడ్ ఆఫ్ డిస్ప్లేన్లో ఇవాళ ఏదైతే ఉందో మేము చెప్పినటువంటి వాటి అన్నింటినీ కూడా పరిధిలో తీసుకోవాలి. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఫెరెక్స్ మీద కూడా మాట్లాడడం జరిగింది మంత్రి గారితో. వారు కూడా చెప్పాం. కోరిడలో ఫెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వారే కడతా ఉన్నారు. సింగరేణిలో కూడా సింగరేణి అధికారులు కడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కట్టడం లేదు. 5 లక్షలు పేరుకే వస్తా ఉన్నా కానీ 2,50,000 రూపాయలు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద పోతా ఉన్నారు. కాబట్టి అందుకే ఫెరెక్స్ ఏదైతుందో అది వెంటనే మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిప్యూటీ సీఎం గారికి మన కలిసిన 11 మెంబర్స్లో మేము మాట్లాడడం జరిగింది. వారు కూడా మెమరాండం ఇచ్చాం. వాటితో పాటు ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో ఇవాళ చాలామంది ప్రైవేట్ వాళ్ళు ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు పోవడం వల్ల నష్టం జరుగుతుందని దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కోయగూడెం పిడిత్రి ఏదైతుందో అది అరవిందో కంపెనీకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అలాట్ చేయడం అనేది జరిగింది. అది ఏకపక్షంగా చేశారు. అది 30 నుంచి 35 సంవత్సరాల ప్రాజెక్ట్. అది ఇవాళ భవిష్యత్తు మొత్తం ఇలా ఎల్లందు భవిష్యత్తు అంతా కానీ ఇలా బ్రహ్మాండమైనటువంటి ఫీచర్ ఉన్నటువంటి ఇలా ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టులో సింగరేణి గతంలో ప్రభుత్వం సింగరేణి యజమాన్యం ఇవాళ కుమ్ముక్కై వచ్చేటువంటి ఏదైతుందో దాన్ని బిడ్డేయకపోవడం వల్ల పాట పాడకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ చాలా రాజకీయ పరంగా ఇవాళ ఉన్నటువంటి అరవిందో కంపెనీకి ఒక రాజకీయ ఉద్దేశంతో వాళ్ళ బిడ్డలో పాల్గొని వాళ్ళకి అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోయాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్లో సిపిఐ భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఇలా సింగరేణి సమస్యల మీద కంపల్సరిగా మీకు తెలియజేయాలన్న ఉద్దేశం మీదనే సీఎం గారు కూడా చెప్పాం. ఆ ఉన్నటువంటి ప్రైవేటు మహమ్మారి ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉన్నటువంటి ప్రాజెక్టుని సింగరేణి యజమాన్యమే మళ్ళీ ఇవాళ సింగరేణి ఉన్నటువంటి 3 బ్లాకులు ఉన్నాయి. ఇంకా పురుగుడు చెరుక పెరగడప ఇంకా కొన్ని బ్లాకులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా సింగరేణి యజమాన్యం ఇలా బిడ్లో పాల్గొని ఆ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప అది చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల సింగరేణి నామాత్రంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా మేము వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయం కానీ ఇంకా ఇతరత్ర క్యాడర్ సీట్స్ కానీ
చాలా విషయాలు కూడా మరి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు కూడా సానుకూలంగా ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రాజకీయ పరిణామం కాకుండా కలిసికట్టుగా అందరి సహాయ సహకారాలతోటి రాజకీయ జోక్యం లేకుండా ఎల్లందరూ కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ట్రేడ్ యూనియన్ పరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా అందరూ కూడా సమైక్యంగా ఇవాళ మనందరం కలిసి గతంలో కోయగూడెం అయితే ఎట్లా మనం పోరాటం చేసినామో అదే పద్ధతిలో ఇవాళ పోరాటం చేసి ఇవాళ కేఓసీ ఏదైతే ఉందో దాన్ని రక్షించడం వల్ల 4 బ్లాక్లు ఇంకా వచ్చే అవకాశం ఉన్నాయి. గుండాలో కూడా ఆంధ్రగూడ మైన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. వాటన్నింటినీ సాధించాలంటే ఐక్యంగా ఉంటే తప్ప రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకొచ్చి ఇలా ఐక్యంగా లేకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. కార్మికులు నిర్వీణమైపోతారు. ఎల్లందు కూడా ఇలా నామాత్రం మిగిలేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద మేము దాన్ని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అభివృద్ధి కోసం ఇలా ట్రేడ్ యూనియన్ పరంగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ పరంగా ఎలాంటి అరమరకలు లేకుండా ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎల్లందు అభివృద్ధి చేయడంలో ఇలా సింగరేణి క్లాస్ వర్కర్స్ యూనియన్గా, సిపిఐగా పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.